అంతర్గత సమస్యలకు ఒకవైపు, మనం చేస్తున్నటువంటి ఎదురుదాడి మరోవైపు, ఉక్కిరి బిక్కిరవుతున్న పాకిస్తాన్ సైన్యము, కకావికలమవుతున్నటువంటి అక్కడి దృశ్యాలు మనం చూస్తూ నిజంగా ఆశ్చర్యచకితులమవుతున్నాము. ఒక రకంగా చెప్పాలంటే మనం మాత్రమే కాదు, ప్రపంచం మొత్తం ఆశ్చర్యంగా మన వైపు చూస్తోంది. ఇటువంటి సందర్భంలో త్రివిధ దళాలు చేస్తున్న ఈ ఆపరేషన్ సింధూర్ సక్సెస్ఫుల్ గా నడుస్తున్నందుకు ఒక్కసారి వాళ్ళకి మన కరతాళ ధ్వనులతో వాళ్ళకి అభినందనలు తెలుపుదాం. అండ్ మనందరి సపోర్ట్ ని భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. సొసైటీ ఫర్ సోషల్ సైంటిస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి వక్తగా పిలిచినందుకు అండ్ వేదిక పైన ఉన్నటువంటి పెద్దలు, మాజీ ఎమ్మెల్సీ, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, సీనియర్ అడ్వకేట్ శ్రీ రామచంద్రరావు గారికి, అదేవిధంగా ఈ నిర్వాహకులకి, వేదికలు అలంకరించినటువంటి పెద్దలందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. అండ్ ఇక్కడికి విచ్చేసినటువంటి మహిళామణులకు, మిగతా ఈ కాలనీకి సంబంధించినటువంటి ప్రముఖులకు, స్థానికులకు అందరికీ కూడా పేరు పేరున అభినందనలు. మొదట ఆపరేషన్ సింధూర్ గురించి మాట్లాడమని నన్ను పిలిచినప్పుడు యాక్చువల్లీ ఇది ఫస్ట్ అనుకున్న రోజుకి ఆ తర్వాత జరిగిన పరిణామాలకి చాలా వ్యత్యాసం ఉంది. నిజానికి అంటే ఆ రోజు వీరు పిలిచినప్పుడు ఈ ఆపరేషన్ సింధూర్ ఎన్ని రోజులు కంటిన్యూ అవుతుందో, ఎక్కడికి వెళుతుందో, ఇది ఏ యుద్ధానికి ఎట్లాంటి దారి తీస్తుందో అనే ఒక చిన్న సందిగ్ధత ఉండింది. ఆ రోజు నాకు వారు ఫోన్ చేసినప్పుడు కూడా ఇది ఇమీడియట్గా ఇప్పుడే మాట్లాడమా అని అన్నట్టుగా నేను అడిగాను కూడా వారిని. బట్ ఎస్, నిజానికి ఈరోజు మాట్లాడాల్సిన సందర్భంలోనే మనం ఈ కార్యక్రమం కూడా నిర్వహించుకుంటున్నాం అనిపించింది నిజంగా నాకు. ఎందుకంటే నిన్న కాక మొన్న మనం కాల్పుల విరమణని అంగీకరించాము. అంగీకరించిన తర్వాత పాకిస్తాన్ దొంగ దెబ్బ తీసే ప్రయత్నము చేసింది, దాన్ని కూడా నిర్వీర్యం చేశాము. ఈరోజు నిన్న మన త్రివిధ దళాలకు సంబంధించినటువంటి వాళ్ళ ప్రెస్ బ్రీఫింగ్ కూడా జరిగింది. వాళ్ళు అనేక విషయాలు మనతో పంచుకున్నారు. అండ్ ఈ రోజు మరి కాసేపట్లో నరేంద్ర మోదీ గారి సందేశం కూడా ఉంటుందని తెలుస్తోంది. సో ఓవరాల్గా ఆపరేషన్ సింధూర్ అనేది సక్సెసా ఫెయిల్యూరా అనే ఒక చర్చ కూడా ఇంకోవైపు నడుస్తోంది. ముఖ్యంగా కాంగ్రెస్ లేకపోతే మిగతా ఎకో సిస్టమ్ నుంచి కూడా ఇందిరాగాంధీ గారు ఉంటే బాగుండేది, ఇప్పుడు అసలు నిజంగా జరగాల్సింది జరగలేదు, ఇట్లాంటి చర్చ కూడా నడుస్తోంది. సో ఈ టైంలో నిజానికి ఈ సక్సెస్ని క్లియర్గా అనలైజ్ చేసుకునే టైం లేదా అవకాశం నాకు ఇచ్చినందుకు ఫస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్. సరే, ఫస్ట్ అసలు ఆపరేషన్ సింధూర్ ఎందుకు వచ్చింది అనంటే ఏప్రిల్ 22వ తేదీన పహల్గామ్లో ఒక ఉగ్ర దాడి జరిగింది. ఉగ్రవాదులు వచ్చి హిందువా కాదా నిర్ధారించుకొని, హిందువులు అని నిర్ధారించుకున్న తర్వాతనే వాళ్ళని కాల్చివేశారు. అక్కడున్న ఆడవాళ్ళకి వెళ్ళి మీ మోదీ గారికి చెప్పుకోండి అని డైరెక్ట్గా ఒక వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోయారు. సార్, తర్వాత పరిణామాల్లో భాగంగా పాకిస్తాన్కు గట్టి బుద్ధి చెప్పాల్సిందే అనే ఒక మూడు భారతదేశం మొత్తం వ్యక్తమైంది. నిజానికి ఈరోజు ఆపరేషన్ సింధూర్ సీజ్ ఫైర్ ప్రకటించగానే, కాల్పుల విరమణాన్ని ప్రకటించగానే చాలా మంది డిసప్పాయింట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. మనలోనే చాలా మంది అయ్యో ఇప్పుడే సీజ్ ఫైర్ ఎందుకు, అసలు పాకిస్తాన్ పీఓజేకి ఆక్రమించుకొని ఉండాల్సింది, పాకిస్తాన్ 5 ముక్కలు అయిపోతే బాగుండేది, మొత్తంగా మనం దాన్ని క్యాప్చర్ చేసి పాకిస్తాన్ని కంట్రోల్ చేయాల్సింది, ఇట్లాంటి చాలా విషయాలు మనం మాట్లాడుతున్నాం. నిజానికి ఈ రోజున్న పరిస్థితుల్లో అసలు ఆపరేషన్ సింధూర్ అనేదే పహల్గామ్ అటాక్స్ కి ఎదురుదాడి చేసే ఒక ప్రతీకార చర్యగా మనం తీసుకున్నాం. నిజానికి మన ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉండవచ్చు. ఇందాక నేను కారులో వస్తున్నప్పుడు కూడా మాట్లాడుతూ ఉన్నప్పుడు అంటూ ఉండే, మన ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉండవచ్చు. మన ఎక్స్పెక్టేషన్స్ ప్రధాని నరేంద్ర మోదీ గారి ఆలోచనలు రెండింటినీ అర్థం చేసుకొని సమన్వయపరుచుకొని కొన్ని విషయాలు మనం అర్థం చేసుకుంటేనే దీనికి క్లారిటీ వస్తుంది. ఇవాళ నేను ఒక ప్రశ్న అడుగుతూ ఉంటాను ఎప్పుడు. మొన్న కూడా ఒక వీడియోలో చెప్తున్నాను నేను, పహల్గామ్ అటాక్ జరిగిన వెంటనే ఇక ఆ రోజు నుంచే మొదలు పెట్టారు అందరూ. ఏమైంది దాడి చేయాలి, ఇజ్రాయెల్ కదా, ఇమీడియట్ గా పోయి పాలస్తీనా గాజా మీద దాడి చేసినట్టు మనం కూడా దాడి చేయాలి, హమాస్ తీవ్రవాదుల్ని మట్టు పెట్టినట్టు మనం చేయాలి ఇవన్నీ మాట్లాడుతున్నారు. లిటరల్లీ నాకు ఒక క్వశ్చన్ ఏంటంటే, ఇవాళ మనం ఇన్ని మాటలు మాట్లాడుతున్నాం కానీ 2008లో అహ్మదాబాద్లో సీరియల్ బాంబ్ బ్లాస్ట్ జరిగాయి. 9 వరుస పేలుళ్లు జరిగాయి. 56 మంది చనిపోయారు, 200 మంది ఇంజూర్ అయ్యారు. 2008లోనే 25 జూలై బెంగళూరు బ్లాస్ట్లు జరిగాయి. 9 వరుస పేలుళ్లు జరిగాయి, ఒకరు చనిపోయారు, 20 మంది గాయపడ్డారు. అదే 2008 జైపూర్లో బ్లాస్ట్లు జరిగాయి మే నెలలో,
9 వరుస పేలుళ్ళు, 63 మంది చనిపోయారు సివిలియన్స్, 216 మంది గాయపడ్డారు. 2008 ముంబై అటాక్స్, ముంబై మీద మారణ హోమం సృష్టించారు పాకిస్తాన్ ముష్కరులు వచ్చి. అప్పుడు 170 మంది చనిపోయారు, 300 మంది ఇంజూర్ అయ్యారు, గాయాల పాలయ్యారు. మనకంతెందుకు 2007లో ఆగస్టు 25వ తేదీన లుంబిని పార్క్, గోకుల్ చాట్ రెండిట్లో పేలుళ్లు జరిగాయి, 42 మంది చనిపోయారు, 68 మంది గాయాల పాలయ్యారు. 2013 దిల్సుఖ్ నగర్ లో 18 మంది చనిపోయారు, 119 మంది గాయాల పాలయ్యారు. 2010 పూణే జర్మన్ బేకరీ బ్లాస్ట్, 18 మంది చనిపోయారు, 60 మంది గాయపడ్డారు. ప్రతి సందర్భంలోనూ పదుల సంఖ్యలో చనిపోయారు. ఇవి జస్ట్ నేను 2007, 8, 9 ఆ ప్రాంతంలో మాత్రమే తీస్తున్నాను నేను. నిజానికి అప్పుడు వరుస పేలుళ్ళు, అక్కడ ఇక్కడ దాడులు జరగడం మనకు గుర్తుండి ఉంటుంది. నాకు తెలిసి ఆ టైంలో ఏదన్నా చౌరస్తాలు, కూడళ్ళు ఉన్నాయనంటే అక్కడ అనౌన్స్మెంట్లు చేసేవారు. మీకు ఎక్కడన్నా అనుమానాస్పద వ్యక్తులు కనబడితే వెంటనే చెప్పండి, బ్యాగులు కనబడితే వెంటనే తీసుకెళ్ళి అక్కడ ఎవరన్నా పోలీసులకు ఇన్ఫార్మ్ చేయండి, అనుమానాస్పద వ్యక్తులకి ఇళ్ళు అద్దెకి ఇవ్వకండి. టెర్రరిస్టుల విషయంలో మనకు చెప్పిన అనౌన్స్మెంట్లు గుర్తున్నాయి. సో ఒక్క దిల్సుఖ్ నగర్, లుంబిని పార్క్, గోకుల్ చాట్ లో చనిపోయిన వాళ్ళే 42 మంది. మన దగ్గరికి వచ్చి కొట్టిన టెర్రరిస్ట్ అటాక్స్ ఇవి. పాకిస్తాన్ ముష్కర మూకలకు అంతో ఇంతో సింపథైజర్స్ ఎక్కువగా ఉన్నటువంటి కశ్మీర్ లోయలో, అది కూడా పహల్గామ్లో 26 మంది చనిపోతే పాకిస్తాన్ మీద యుద్ధం చేయాలని మనం అంటున్నాం. మరి ఆ రోజు మనం ఒక్కళ్ళమన్నా మాట్లాడామా? మనం బతుకుతే చాలనుకున్నాం, అవునా కదా? బతుకుతే చాలరా బాబు అనుకున్న రోజుల నుంచి పాకిస్తాన్ని వెన్ను విరిచేయాలి, చంపేయాలంటున్నాం. ఎందుకు? బికాస్ మోదీ హైతో ముమ్కిన్ హై. అక్కడ మోదీ ఉన్నాడు కాబట్టి మన ఎక్స్పెక్టేషన్స్ పెరిగినాయి. అక్కడ మోదీ ఉన్నారు కాబట్టి ఒక్కసారి ఊరి అటాక్ జరగగానే పోయి సర్జికల్ స్ట్రైక్స్ చేసి వచ్చాడు. పోయి పాకిస్తాన్ ఆక్రమిత భూభాగంలోకి వెళ్ళి సర్జికల్ స్ట్రైక్స్ చేశాం. ఒక పుల్వామా అటాక్ జరగగానే పోయి ఇంటర్నేషనల్ బార్డర్ దాటి వెళ్ళి బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్ చేసి వచ్చాం. ఈసారి పహల్గామ్ దాడి జరగగానే పాకిస్తాన్ మీద ఎయిర్ బేసెస్ అన్ని తుదముట్టించేదాకా వెళ్ళిపోయిన పరిస్థితి. సో బికాస్ అక్కడ ఎక్స్పెక్టేషన్స్ పెద్దగా చేసే ఒక వ్యక్తి ఉన్నాడు. సో మన ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతాయి ఆటోమేటిక్గా. సో మనం ఏమనుకున్నామంటే పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ మన కంట్రోల్లోకి వచ్చేస్తుంది, పాకిస్తాన్ 5 ముక్కలు అవుతుంది. సో ఇవన్నీ మనం పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్. ఒక మాస్ హీరో సినిమాకి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి చాలా. సో ఆయన పాపం, ఆయనకి ఏంటంటే మోదీ గారికి ప్రాబ్లం ఏంటంటే ఆయన ప్రతిరోజు ఆ ఎక్స్పెక్టేషన్స్ ని రీచ్ కావాలి. 400 పార్ అన్నాడు, ఆయన రీచ్ కాలేకపోతే ప్రాబ్లం అయిపోయింది. నిజానికి నాకు గుర్తుంది, రాజేంద్ర గారు నాకు కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, 2009 ఆ టైంలో అనుకుంటాను, ఈవెన్ బీజేపీ స్పోక్స్ పర్సన్ నేషనల్ లెవెల్లో మాట్లాడిన మాటలు నాకు, నేను మీడియాలో వచ్చిన మాటలే, ఇస్ బార్ హమ్ లోగ్ 200 పార్ కరేంగే అన్న మాటలు నాకు తెలుసు. 200 అండ్ అబోవ్ రావడం అనేది బిగ్ టాస్క్ ఈవెన్ దట్ డేస్ కదా. 2009 200 సీట్స్ కంటే పైకి రావడం అనేది చాలా పెద్ద టాస్క్. ఎందుకంటే సంకీర్ణ ప్రభుత్వాలు, కాంగ్రెస్ పార్టీకి కూడా వచ్చిన సీట్లు ఏం లేవు, 140 పైచిలకు సీట్లే వచ్చాయి. వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేశారు 2004లో. ఎక్కువ తేడా ఏముండేది కాదు బీజేపీకి కాంగ్రెస్కి మధ్య. ఎవరికి 270 పైన సీట్లు రావడం అనేది అసలు ఊహాతీతం, అసలు ఊహకే అందరి సిచ్యువేషన్. దాన్ని ఈయన ఓవర్కమ్ చేశాడు, ఆ ఛాలెంజ్, ఆ టాస్క్ ని అకంప్లీట్ చేశాడు. 300 పైకి వెళ్ళిపోయాయి, 270 పైన నంబర్ తీసుకురాగలిగాడు, 300 పైచిలకు స్థానాలు తీసుకురాగలిగాడు. సో ఇది సాధ్యమే. కొంచెం ఒక నెంబర్ తగ్గగానే కథం, అందరు ప్యానిక్ అయిపోయారు, ఎకో సిస్టమ్ మొత్తం ప్యానిక్ అయిపోయింది. మోదీ పని అయిపోయింది. సో ద పాయింట్ ఈస్, ఎవరైతే పని చేస్తారో ఆ పని చేసే వ్యక్తి పట్ల ఎక్స్పెక్టేషన్స్ ఉండడం తప్పు కాదు, కానీ సర్కమ్స్టాన్సెస్, ఓవరాల్ గా అంతర్జాతీయ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, మనకు ఎటువంటి పరిస్థితి ఉంది, ఇవన్నిటినీ బేరీజు వేసుకోవాల్సిన సందర్భం వచ్చింది. కాబట్టి నేను ఇందాక చెప్పిన మాటలు చెప్పాను. సో ఫస్ట్ లెట్స్ కీప్ అసైడ్, మన ఎక్స్పెక్టేషన్స్ ని కొంచెంసేపు పక్కన పెట్టి జరిగింది ఎంతో ఒకసారి చూద్దాం అంతే. సో నిజానికి పహల్గామ్ జరిగిన తర్వాత, పహల్గామ్ చేయడమే భారతదేశం యుద్ధానికి వెళ్ళాలి అన్న ఉద్దేశంతో జరిగిన అటాక్ అది. ఎందుకంటే పహల్గామ్ అటాక్ జరగడమే నిజానికి పాకిస్తాన్కి అవసరం యుద్ధం చేయడం. మొదట వాళ్ళు అనుకున్నది ఏంటంటే, అఫ్ కోర్స్ వాళ్ళు అనుకున్న దానికి భిన్నంగా మనం వ్యవహరించాం, అది వేరే విషయం. పాకిస్తాన్ కోరుకుంది యుద్ధం రావాలని. మీకు అంతర్జాతీయ విశ్లేషకులు కానీ లేకపోతే పాకిస్తాన్ మీడియాలో వచ్చిన విశ్లేషణలు ఇవి. ఎందుకంటే పాకిస్తాన్ ఇప్పటికే బలూచిస్తాన్ ఆర్మీ వాళ్ళు విపరీతంగా దాడులు చేస్తున్నారు. బలూచిస్తాన్ అనే ప్రాంతం సపరేట్ కంట్రీ కావాలని కోరుతోంది పాకిస్తాన్లోనే. ఇంకోవైపు ఖైబర్ పఖ్తూన్ఖ్వా అనే ఒక రీజియన్ ఉంది, అక్కడ టెర్రరిస్టులు దాడులు చేస్తున్నారు. పాకిస్తాన్లోనే అంతర్గతంగా పొలిటికల్ అన్రెస్ట్ ఉంది.
పీటీఐ అనే ఒక ప్రతిపక్ష పార్టీ ఇమ్రాన్ ఖాన్ ప్రధానంగా ఉన్నప్పుడు ఆయనను అరెస్ట్ చేయడంతో అక్కడ విపరీతంగా రోడ్ల మీదకి వచ్చి జనాలు నిరసనలు తెలుపుతూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ఆ దేశం ఐక్యత పొందాలి అనంటే, ఐక్యంగా ఉండాలి అనంటే ఏదో ఒక బాహ్య శత్రువు కావాలి వాళ్ళకి. అంతర్గతంగా సమస్య ఉన్నప్పుడు ఒక బాహ్య శత్రువు, మన ఇంటికి ఎవరన్నా బయటోడు ఎవడన్నా వచ్చి గొడవ చేస్తున్నాడు అనుకోండి, ఇంట్లో మనకి ఎన్ని కొట్లాటలు ఉన్నా అన్నదమ్ములందరూ ఏకమవుతామా లేదా? సో అట్లాంటి పరిస్థితి రావాలని పాకిస్తాన్ అనుకొని మనల్ని ప్రొవోక్ చేయడానికే పహల్గామ్ అటాక్ చేశారు. ఇది కేవలం పాకిస్తానేనా? కాదు, చైనా కూడా ఇందులో ఉంది. ఎందుకంటే ఈరోజు డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అయిన తర్వాత చైనాని అనేక రకాలుగా ఇప్పుడు చైనా ఇబ్బంది పడుతోంది, టారిఫ్ల విషయంలో, వాటి విషయంలో. సో జనాలు కూడా, ప్రపంచ దేశాలు ఏం చేస్తున్నాయంటే కరోనా తర్వాత కాలంలో చైనాలో చాలా వరకు ఉన్నటువంటి ఇండస్ట్రీస్ అన్నీ భారత్ వైపు రావడానికి ఆస్కారం ఏర్పడుతుంది. భారతదేశం వైపు ఇండస్ట్రీస్ అన్నీ వస్తున్నాయి. ఇప్పుడు యాపిల్ ఫోన్లు ఉన్నాయి కదా, యాపిల్ ఫోన్లో ఆల్మోస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్, యుఎస్కి సంబంధించినటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ అంతా మన దగ్గరే చేయాలని నిర్ణయం తీసుకున్నారు. సో బెంగళూరులోనే వాళ్ళ ప్రొడక్షన్ పెంచాలి అని వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. ఇంతకుముందు అంతా చైనాలో ఉండేది. సో చైనా నుంచి ఇండస్ట్రీ అంతా ఇటు వచ్చే క్రమంలో చైనాకి ఏంటంటే ఇక్కడ మన దేశంలో అస్థిరత ఉంటే చైనాకి ఇది లాభం. మన దేశంలో అస్థిరత ఉంటే కంపెనీలు ఇటు రావు. కంపెనీలు ఇటు రాకుండా ఉండాలంటే ఇక్కడ అస్థిరత క్రియేట్ చేయాలి. అంటే ఎవరు చేస్తాడు? వాళ్ళ చేలా పాకిస్తాన్ ఉంది కాబట్టి చేయిస్తుంది. సో పాకిస్తాన్ ద్వారా మన మీద అటాక్ చేసి మనల్ని ఒక అస్థిరపరచాలనే ఒక కుట్రలో భాగంగా జరిగినటువంటి అటాక్ పహల్గామ్ అటాక్. సరే, మరి పహల్గామ్ అటాక్ జరిగింది, మోదీ గారు కామ్గా కూర్చుంటారా? కూర్చోరు కదా, తెలిసిందే. సో డెఫినెట్లీ ఆయన ముత్తోడ్ జవాబు అంటారు కదా, ఒకటి కొడితే 100 దెబ్బలు కొడతాననే రకం మోదీ గారు. సో కొట్టడంలో భాగంగానే ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టారు. అందుకే ఏ రోజు కూడా మనం అనుకుంటున్నాం యుద్ధం 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 అని, ఇది యుద్ధం లాంటి పరిస్థితే కావచ్చు, బట్ ఎట్ ద సేమ్ టైం వాళ్ళు ఏ రోజు కూడా భారత త్రివిధ దళాల నుంచి వచ్చినటువంటి బ్రీఫింగ్ లో ఏ రోజు కూడా ఇది వార్ అని అనలేదు. ఇది ఆపరేషన్ సింధూర్ అనే మాటనే మాట్లాడు. ఇట్స్ అన్ ఆపరేషన్ పర్టికులర్లీ లిమిటెడ్ టు సమ్ సార్ట్ ఆఫ్ పీరియడ్, ఒక పీరియడ్ వరకు పరిమితమయ్యే ఆపరేషన్ మాత్రమే. సో ఆపరేషన్ ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత మనం యుద్ధం అనుకుంటున్నాం కావచ్చు. దీంట్లో 2-3 అంశాలు ఉన్నాయి. ఇందులో మనం ఏం సాధించాం పోనీ అంటే, ఏదైతే పాకిస్తాన్ ఐకమత్యం ఉండాలి అనుకుందో అది కాకుండా చేశాం. ఓకే, వాళ్ళలో ఐకమత్యం లేదు, రాకుండా మనము వాళ్ళ వెన్ను విరిచేసాం ఆల్మోస్ట్. రెండోది, చైనా ఏదైతే కోరుకుందో, అక్కడ నుంచి విపరీతంగా ఇండస్ట్రీలు వస్తున్నాయి కాబట్టి రాకూడదని కోరుకుందో, చైనాకు కూడా డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చాం. ఇవి ఎందుకో చెప్తాను నేను. మూడవది, అంతర్జాతీయ సమాజము లేదా అభివృద్ధి చెందిన దేశాలు, అమెరికా కావచ్చు, ఇజ్రాయెల్ కావచ్చు, లేకపోతే పెద్ద పెద్ద దేశాలు కూడా ఈరోజు భారత సైన్యం సామర్థ్యం పైన ఆశ్చర్యచకితులై చూస్తూ ఉన్నారు. నిజంగా ఇది మీరు నోట్ ఇట్ డౌన్. ఇట్లాంటి ఫీట్, ఇట్లాంటి ఆపరేషన్ సింధూర్ లాంటి ఒక ఆపరేషన్ ప్రపంచంలోనే జరగలేదు. మనం ఎన్ని మాట్లాడినా సరే, యుఎస్ కావచ్చు, లేకపోతే ఇజ్రాయెల్ కావచ్చు, ఎన్ని దేశాలు ఉన్నాయో వాటన్నీ చాలా గొప్ప దేశాలు, అవన్నీ దాంట్లో డౌట్ ఏం లేదు అనుకుంటాం కావచ్చు. కానీ ఆపరేషన్ సింధూర్ లాంటి ఒక కాన్ఫ్లిక్ట్ ని మనం హ్యాండిల్ చేసినంత సమర్థవంతంగా ఇంకే దేశము హ్యాండిల్ చేయలేదు. ఎందుకో చెప్తాను. సుమారు 54 సంవత్సరాల తర్వాత ఇండియాకి పాకిస్తాన్కి మధ్య నేరుగా ఒక కాన్ఫ్లిక్ట్ వచ్చింది. 54 సంవత్సరాల తర్వాత, 71లో వార్ వచ్చిందంటే ఇప్పుడు మళ్ళీ వార్ వచ్చింది. వార్ ఆల్మోస్ట్ అట్లాంటి సిచ్యువేషన్. 54 సంవత్సరాల తర్వాత 2 దేశాల మధ్య ప్రత్యక్ష యుద్ధం జరిగింది. కార్గిల్ వార్ జరిగింది, కానీ కార్గిల్ కేవలం కార్గిల్ ప్రాంతానికే పరిమితం, మిగతా ఎక్కడ అది ఎఫెక్ట్ చూపించలేదు. రెండోది ఏంటంటే, ప్రపంచంలోనే ఇప్పటి వరకు ఎక్కడా జరగని పరిణామము ఇప్పుడు ఫస్ట్ టైం జరిగింది. ఏంటంటే, 2 అణ్వస్త్రాలు కలిగినటువంటి దేశాల మధ్య ఈ రేంజ్ ఆఫ్ ఎస్కలేషన్ జరగడం. 2 అణ్వస్త్ర దేశాల మధ్య ఈ రేంజ్ యుద్ధ వాతావరణం ఇంతవరకు ఎక్కడా చూడలేదు. ఫస్ట్ టైం జరిగింది. జరగడమే కాదు, పాకిస్తాన్ వాడి దగ్గర అణ్వస్త్రాలు ఉండవచ్చుగాక, కానీ భారతదేశం చేసిన దాడికి వాళ్ళు గుక్క తిప్పుకోలేని పరిస్థితిలోకి నెట్టేశాం. మనం 2 సమఉజ్జీలు కాదు అన్న విషయాన్ని మనము చాలా స్పష్టంగా ప్రకటించాం. ఇంతకుముందంతా కూడా ఎవరు వచ్చినా కూడా భారత్ పాక్ సేమ్ అన్నట్టుగా చూసేవాళ్ళు, ఇండియా పాకిస్తాన్ సేమ్ అన్నట్టుగా బిహేవ్ చేసేవాళ్ళు. ఈరోజు సేమ్ కాదు, పాకిస్తాన్ ఎక్కడో అట్టడుగున ఉంది, భారతదేశం ఇంకెక్కడో ఆకాశాన ఉందన్న మెసేజ్ని మనం ఇచ్చాం. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, టెర్రరిస్టులు అటాక్ చేస్తే టెర్రరిస్టుల స్థావరాలు పూర్తిగా ధ్వంసం చేయగలము
అని నిరూపించడమే కాదు, దీంట్లో చిన్న లాజిక్ ఏంటంటే ఎక్కడెక్కడ టెర్రరిస్టుల స్థావరాలు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఏ ఏ ఉగ్రవాదులు మా దేశంలో ఏ ఏ ఉగ్రవాద దాడులు చేశారు, వాళ్ళ ట్రైనింగ్ ఎక్కడ జరిగింది, వాళ్ళు ఎక్కడెక్కడికి తిరుగుతూ ఉన్నారు, ఎవరెవరు చనిపోయారు, అవన్నీ మన సరిహద్దుల్లో మనం ఉండి అక్కడ ఏం జరుగుతుందో చెప్తున్నాం మనం. అంటే ఎంత టెక్నాలజీని మన భారత సైన్యం వాడుతోంది అనేది నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. వాళ్ళు ఇచ్చిన డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అసలు దారుణం. అంటే అసలు ఎట్లా, అసలు ఇంత దారుణం మొస్సాద్ కూడా ఇంత చేయలేదు, ఇజ్రాయెల్ మొస్సాద్ కూడా ఇంత చేయలేదు. సీరియస్లీ చెప్తున్నాను నేను. ఇది అనుకోవచ్చు, చాలా మంది కమెంట్స్ చేయవచ్చు, మాట్లాడుతుంటారు కొంతమంది ఇజ్రాయెల్ మొస్సాద్ని మనం పోల్చకూడదని. మొస్సాద్ కూడా చేయలేదు. ఎందుకంటే మొన్న ఇజ్రాయెల్ మీద దాడి జరిగింది, October 7th అటాక్ అంటారు. ఇజ్రాయెల్ మీద డ్రోన్లతో వాళ్ళు దాడి చేసి కొంతమందిని తీసుకెళ్లిపోయారు. లిటరల్లీ మాట్లాడితే ఇజ్రాయెల్ మీద జరిగినటువంటి దాడి లాంటిదే మన దగ్గర 3 రోజులు జరిగింది. బిలీవ్ మీ, 7th నైట్, 8th నైట్, 9th 2.5 days 3 days మన మీద అంతే స్థాయి దాడి జరిగింది. వాళ్ళు స్వామ్ ఆఫ్ డ్రోన్స్ ని పంపించారు, బట్ అన్నిటినీ మనం నిర్వీర్యం చేశాం. అదే ఇజ్రాయెల్ కూడా చేయలేకపోయింది ఒక టైంలో. నిజానికి మొన్న ఐరన్ డోమ్ వాళ్ళకున్న టెక్నాలజీ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు కాపాడుకోలేకపోయారు. ఇజ్రాయెల్ లాంటి దేశము వాళ్ళ పౌరుల్ని కాపాడుకోలేని స్థితిలో ఉంటే మన దేశంలో ఇంత డ్యామేజ్ జరగకుండా, అంటే సివిలియన్స్ కి పౌరుల పైన ఇంత డ్యామేజ్ జరగకుండా కేవలం కశ్మీర్లో జరిగింది అంటే దానికి ఒక లెక్క ఉంది. కశ్మీర్లో ఏంటంటే ఇందాక వారు చెప్తున్నారు, కశ్మీర్ ఎట్లాంటిదంటే పరిస్థితి టోపోగ్రఫీ డిఫరెంట్. అక్కడ ఏ చెట్ల నుంచి ఎవడు ఎక్కడి నుంచి దాడి చేస్తాడో కూడా తెలియదు. అక్కడ సరిగ్గా సరిహద్దు కూడా ఉండదు. ఎవడు మనవాడో ఎవడు పక్కవాడో కూడా అర్థం కాదు. సో అట్లాంటి ఒక కాంప్లికేటెడ్ సిచ్యువేషన్ లో కశ్మీర్లో కొంతమంది కాల్పుల్లో చనిపోయారు. కానీ మామూలుగా సరిహద్దుల్లో వాళ్ళు చేసిన డ్రోన్ అటాక్స్ లో ఒక్క మరణం కూడా సంభవించలేదు. అండ్ మన వైపు నుంచి కొంచెం కూడా డ్యామేజ్ లేకుండా అటువైపు మాత్రం వందలాది టెర్రరిస్టులను చంపాము. ఎట్ ద సేమ్ టైం వాళ్ళ ఎయిర్ బేసెస్ మొత్తం ధ్వంసం చేశాం. వాళ్ళ ఎయిర్ బేసెస్ చూస్తే 14 ఎయిర్ బేసెస్ ధ్వంసమయ్యాయి, వాళ్ళ రేడార్ స్టేషన్లు ధ్వంసమయ్యాయి, వాళ్ళ ఎయిర్ ఫీల్డ్స్ ధ్వంసమయ్యాయి, వాళ్ళ డ్రోన్స్ ఎక్కడెక్కడ పెట్టుకున్నారో అవి ధ్వంసం చేశారు. ప్రిసైజ్డ్గా ఇంకెవరికి పక్కన వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఎక్కడెక్కడ దాడి చేయాలో అక్కడక్కడ స్పష్టంగా, అంటే పిన్ పాయింట్ ప్రిసిషన్ తోటి దాడి చేయగలిగే సామర్థ్యం ఉన్నటువంటి సైన్యం మన దగ్గర ఉంది. ఫర్ దాట్ మనం గర్వంగా ఫీల్ అవ్వాలి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఈ టెర్రరిస్ట్ అటాక్స్ జరిగిన ఈ టైంలో చాలా మంది చెప్తూ ఉన్నారు ఇందిరాగాంధీ గారు ఉంటే బాగుండేది అనే మాట. లిటరల్గా చెప్తున్నాను నేను. 71 టైంలో ఇందిరాగాంధీ గారు చేసిన అద్భుతమైన బంగ్లా విముక్తి పోరాటంలో, అదే యుద్ధంలో మనం విజయం సాధించాం. నో డౌట్ అబౌట్ ఇట్. ఇందిరాగాంధీ గారికి ఖచ్చితంగా క్రెడిట్ ఇవ్వాల్సిందే, డౌటే లేదు. ఒక మహిళామణి, ఆమె చేసిన పని నిజంగానే చాలా గొప్పది, కాదనను. కానీ 71 వార్ టైంలో ఉన్న పరిస్థితికి 2025లో ఉన్న పరిస్థితికి చాలా వ్యత్యాసం ఉంది. ఇందిరాగాంధీ గారి టైంలో బంగ్లాదేశ్ ఏర్పడింది, పాకిస్తాన్ మీద దాడి చేశాము అని చెప్తున్న ఈరోజు కాంగ్రెస్ ఎకో సిస్టమ్ నిజానికి పాపం లాల్ బహదూర్ శాస్త్రి గారి పేరు తీసుకోవట్లే. 1965లో పాకిస్తాన్ని మట్టి కరిపించాం మనం, పాపం లాల్ బహదూర్ శాస్త్రి గారికి క్రెడిట్ ఇవ్వట్లే. పోనీ కుటుంబం కాబట్టి ఇందిరాగాంధీ గారి క్రెడిట్ ఇస్తున్నారు అనుకున్నాం అనుకో, మరి 62 వార్లో చైనా విషయంలో ఓడిపోయింది ఎవరు? నెహ్రూ గారే కదా ఓడిపోయింది. చైనా వార్లో మేము ఓటమి పాలయ్యామని ఆల్ ఇండియా రేడియోలో ప్రకటించినటువంటి నెహ్రూ గారి గురించి ప్రస్తావన లేదు. అనంతర కాలంలో ఇందాక నేను చెప్పిన లుంబిని పార్క్ దాడి కావచ్చు, ముంబై అటాక్స్ కావచ్చు, ఇలాంటి అన్ని యూపీఏ ఏరాలోనే జరిగాయి. ఒక్కసారి కూడా ఒక చిన్న రాయితోటన్నా అట్లీస్ట్ పాకిస్తాన్ నుండి కొట్టావా అని అంటే అది లేదు. కానీ ఇందిరాగాంధీ గారు ప్రస్తావన చేస్తున్నారంటేనే దట్ ఈస్ ద ప్రాబ్లం. సో ఇంకోటి, అప్పుడున్న పరిస్థితుల్లో 71 వార్ టైంలో భారత్ పాకిస్తాన్ మధ్య జరిగినటువంటి యుద్ధంలో 92,000 మంది పాకిస్తాన్ సైనికులు సరెండర్ ప్రకటించారు. 92,000 మంది, 90,000 పైచిలుకు మంది సరెండర్ చేశారు. నేను బంగ్లాదేశ్ వెళ్ళాను, స్వయంగా బంగ్లాదేశ్లో ఢాకాలో మ్యూజియం ఉంటుంది, నేషనల్ మ్యూజియం వాళ్ళది. ఆ మ్యూజియంలో అంతా ఇవన్నీ పెడతారు. ఎక్కడైతే జనరల్ నియాజీ నేతృత్వంలోని పాకిస్తాన్ ఆర్మీ మన భారత సైన్యాధికారి మధ్య ఒక ఒప్పందం జరిగింది. అంటే మేము ఓటమిని అంగీకరిస్తున్నాము, మేము భారతదేశానికి సరెండర్ ప్రకటిస్తున్నాము అని పాకిస్తాన్కి సంబంధించినటువంటి సైన్యాధికారి సంతకం చేసినటువంటి పేపర్లు, టేబుల్ నేను కళ్ళారా చూసి వచ్చాను. నేను ఆ గర్వంతో ఆనందంతో వచ్చిన వాడిని. అఫ్కోర్స్ ఆ తర్వాత కాలంలో షేక్ హసీనా అయిపోయిన తర్వాత ఈ మధ్యకాలంలో దాన్ని ఏం చేశారో తెలియదు కానీ, బట్ అంత గొప్ప విజయం అది. 90,000 మంది సైన్యం
సరెండర్ ప్రకటించింది. కానీ ఏం సాధించాం? 90,000 మంది సైన్యం శరణు జొచ్చినా మనం పిఓజేకేలో ఒక ఇంచు అడుగు కూడా అడగలేదు కదా. ఒక అడుగు కూడా అడగలేదు మనం పిఓజేకేలో. అంటే మనం సైన్యం ఎన్ని విజయాలు సాధించినా పొలిటికల్లీ ఇందిరాగాంధీ గారు పాకిస్తాన్ ఆక్రమిత భూభాగాన్ని తీసుకోగలిగామా అంటే తీసుకోలేదు. బట్ ఇప్పుడు మాత్రం ఇందిరాగాంధీ గారిని మనం గుర్తుంచుకోవాలంటున్నాం. నిజానికి అప్పటికి పాకిస్తాన్ న్యూక్లియర్ కంట్రీ కాదు, మనము న్యూక్లియర్ కంట్రీ కాదు. ఆ రోజు ఉన్న ఇన్ఫర్మేషన్ వార్ఫేర్ వేరు, ఈ రోజు ఉన్న ఇన్ఫర్మేషన్ వార్ వేరు. అమెరికాకి తలొగ్గడం విషయంలో కూడా మాట్లాడుతున్నారు. నిజానికి ఇందిరాగాంధీ గారు అప్పుడు పూర్తిగా రష్యా కంట్రోల్లో ఉన్న మనిషి. ఇది నేను చెప్తున్న మాట కాదు. మిత్రోకిన్ ఆర్కైవ్స్ అనే ఒక పుస్తకం ఉంది. యాక్చువల్లీ దాంట్లో రష్యాకి సంబంధించినటువంటి గూఢచార సంస్థలో పనిచేసి సుదీర్ఘకాలం పనిచేసినటువంటి వ్యక్తి రాసిన పుస్తకం. అందులో ఆయనే చెప్పారు, రష్యా కంట్రోల్లోనే ఇందిరాగాంధీ గారు వ్యవహరించారు. పూర్తిగా కాంగ్రెస్ ఎకో సిస్టమ్, ఆ రోజు మన దగ్గర ఉన్న మేధావి వర్గం అందరూ కూడా రష్యా పేరోల్లో ఉన్నారు అని వాళ్ళే చెప్పారు. సో పూర్తిగా రష్యా కంట్రోల్లో ఉన్న ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా అమెరికా పాకిస్తాన్ వైపు వెళ్ళిపోయింది. సో పాకిస్తాన్ వైపు వెళ్ళింది కాబట్టి ఆటోమేటిక్గా మాట్లాడాం. ఈరోజు పాకిస్తాన్ వైపు అమెరికా లేదు. ఇది మనం గుర్తుంచుకోవాలి. ఆ రోజున్న పరిస్థితికి ఈ రోజున్న పరిస్థితికి చాలా వ్యత్యాసం ఉంది. సో దాన్ని ఈ రోజుకి కంపేర్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, అవన్నీ మనం తర్వాత ఎప్పుడన్నా నా వీడియోస్లో నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. సో ఓవరాల్గా దీని నుంచి అవుట్కమ్ ఏంటి, అసలు ఈ ఆపరేషన్ సింధూర్ వల్ల ఏం సాధించాము? నిజానికి ఇందులో ఉన్నదంతా కూడా ఆర్థిక అంశాలే. మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఆర్థికమైనటువంటి అంశాలు. ఆబ్జెక్టివ్స్ ఏంటి? అప్పుడు 71లో ఇందిరాగాంధీ గారి ఆబ్జెక్టివ్స్ ఏంటి, ఈ రోజు మోదీ గారి ఆబ్జెక్టివ్స్ ఏంటి, ఈ రెండు తెలుసుకుంటే మనకు క్లారిటీ వచ్చేస్తుంది. 71 వార్ టైంలో ఇందిరాగాంధీ గారి ఆబ్జెక్టివ్స్ ఒక 3 ఉన్నాయి. నంబర్ 1, అప్పుడప్పుడే 1967 ఆ టైంలోనే కాంగ్రెస్ పార్టీ స్ప్లిట్ అయింది. కాంగ్రెస్ ఓ, కాంగ్రెస్ ఆర్ అయ్యాయి. ఆ స్ప్లిట్ అయిన టైంలో 71 ఎలక్షన్స్ అయినాయి. ఎలక్షన్స్ లో విజయం సాధించారు. ఆమెకు ఒక సుస్థిరమైనటువంటి ప్రభుత్వాన్ని ఏర్పరచుకునే ఒక అవకాశం కోసం ఆమె చూస్తూ ఉన్నారు. అండ్ ఇందిరాగాంధీ అనే ఒక లీడర్గా ఆమెనే, ఇంకా ఇందిరాగాంధీ గారే ఈ దేశానికి కాంగ్రెస్ లో కానీ మిగతా ఒక బలమైన నాయకురాలు అని చూపించడానికి ఒక అవకాశం కావాల్సిన సమయం అది. 2, ఇంటర్నల్లీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న రప్చర్ గురించి చెప్పాను. 2, నక్సల్బరీ ఉద్యమం అప్పుడప్పుడే మొదలైంది, చాలా సీరియస్గా మొదలవుతున్న టైము. ఇంకోవైపు కమ్యూనిస్టులు లేకపోతే ఈ రైట్ వింగ్ పాలిటిక్స్ పెరుగుతున్న టైము. అదే టైంలో ఆర్థికంగా చాలా కష్టాల్లో ఉన్న భారతదేశం. ఇందులో ఒక చెస్ థంపింగ్ ఇమేజ్ కావాలి, ఒక పెద్ద ఇమేజ్ కావాలి అని అన్నప్పుడు ఈవెన్ బంగ్లాదేశ్లో అన్రెస్ట్ ఉంది. బంగ్లాదేశ్లో ఉన్న అన్రెస్ట్ నేపథ్యంలో బంగ్లాదేశ్లో చాలా మంది వలసలు వస్తున్నారు నార్త్ ఈస్ట్లోకి, మన అస్సాంలోకి, ఇక్కడికి విపరీతంగా కుటుంబాలు వలసలు వస్తున్న టైంలో వీళ్ళ నుంచి మనం బయటపడాలంటే అప్పుడు ఆర్మీ జనరల్ శామ్ మానిక్ షా గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఆర్మీ కావచ్చు, వీళ్ళందరూ కావచ్చు, మనం బంగ్లాను వేరు చేద్దాము అనే ఉద్దేశంతో యుద్ధం వచ్చింది. సో అది ఆ కాన్ఫ్లిక్ట్ ఉన్న సిచ్యువేషన్. ఈరోజు పూర్తి దానికి 360 degrees ఆపోజిట్గా నేను చెప్తున్నాను. పూర్తి ఆపోజిట్గా భారత్లో ఎటువంటి అన్రెస్ట్ లేదు. నంబర్ 1, పొలిటికల్ అపోనెంట్స్ ఐసోలేట్ అయిపోయి ఉన్నారు. నంబర్ 2, ఈరోజు పోనీ మనకేమైనా ఆర్థికంగా కష్టాల్లో ఉన్నామా అంటే ఆ రోజు మనం తినడానికే కష్టంగా ఉన్న పరిస్థితులు. నాకు తెలిసి యుద్ధాల టైంలో, నాకు తెలియదు కానీ నేను అప్పుడు పుట్టలేదు కానీ వీళ్ళు చెప్పాలి. యాక్చువల్లీ అప్పట్లో నాకు తెలుసు, చదివిన వాటిలో తెలుసు, బంగారాన్ని మనము బట్టలు అవన్నీ మనము యుద్ధం వచ్చిందనంటే మనం డొనేట్ చేసిన సందర్భాలు ఉండేవి అని చెప్తారు. సో బంగారం ఇచ్చిన సందర్భాలు అందరికీ సైన్యం కోసం అని చెప్పి. ఈరోజు అదేం లేదు. ఈరోజు మనం పెద్ద పెద్ద అద్భుతమైనటువంటి ఆయుధాలని కొనుగోలు చేస్తున్నాం, ప్రెడేటర్ డ్రోన్స్ కొనుగోలు చేస్తున్నాం. మనం ఆర్థికంగా బలమైన దేశంగా ఎదిగాం. సో బలమైన ఆర్థిక శక్తిగా ఎదుగుతున్న క్రమంలో మనం ఉన్నాం. ఫైట్ ఇప్పుడు ఇందాక నేను చెప్పిన ఇందిరాగాంధీ గారి సిచ్యువేషన్, ఇప్పుడు మోదీ గారి సిచ్యువేషన్ చూస్తే, మోదీ గారికి ఏమో ఆయన ఆస్పిరేషన్స్ పెట్టుకున్నారు, ఒక పెద్ద ఆబ్జెక్టివ్ పెట్టుకున్నారు, వికసిత్ భారత్ కావాలి 2047 కని, $5 trillion ఎకానమీ కావాలి 2 సంవత్సరాల్లో అని. సో మన డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ పెంచుకోవాలి అని, డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ పెరగాలి అని, ఎక్స్పోర్ట్స్ పెంచాలి అని, రకరకాలుగా మన ఆత్మనిర్భరత గురించి మనం మాట్లాడుతున్నటువంటి ఒక ఆస్పిరేషనల్ కంట్రీ భారతదేశం. ఇప్పుడు మనం ఆస్పిరేషన్స్తో ఉన్నప్పుడు, అంటే ఇప్పుడు నిజంగా చెప్పాలంటే మన ఇంట్లోనే ఎవరైనా పిల్లలు, ఎవరైనా మనవాళ్ళే బాగా చదువుకుంటున్నాడు, గొప్ప స్థితికి వెళ్తున్నాడు అన్నప్పుడు, అరే నువ్వు ఎందుకురా బాబు వాడిని వీడిని గొడవలు పెట్టుకుంటున్నావు, నువ్వు మంచిగా నీకు ఏదో లక్ష్యం ఉంది కదరా బాబు అని చెప్తామా లేదా? ఫస్ట్ మనమే మన పిల్లల్నే. ఇప్పుడు అల్లరి చిల్లరగా తిరుగుతున్నాడు అన్నప్పుడు వాడికి ఏదో పోలా, ఏదో వాడికి ఏం పని పాట లేదురా, అట్లే ఉంటాడులే అని అంటాం మనం. ఈరోజు మనం అట్లా లేము. మనం ఒక ఆస్పిరేషన్స్తో ఉన్నాం.
మనం ఇంకేదో సాధించాలనే తపనలో ఉన్నాం. ఇట్లాంటి గ్రోత్ రేట్ ఉన్న టైంలో ఈరోజు నువ్వు యుద్ధం చేసి సంవత్సరాలు నెలలు గడిస్తే మన గ్రోత్ ఆగిపోతుంది. సో ఇది సిచ్యువేషన్. ఇంకొక పాయింట్ ఏంటంటే, అప్పటి భారత్కి ఈరోజు భారత్కి భూమికి ఆస్మానుకున్నంత డిఫరెన్స్ ఉంది. విపరీతమైన డిఫరెన్స్ వచ్చేసింది. ఈ డిఫరెన్స్ని ఓన్ చేసుకొని ఈరోజు మనం అంటే మన ఎక్స్పెక్టేషన్స్ కూడా పెరిగినాయి కాబట్టే మనం దాన్ని పాకిస్తాన్ను ధ్వంసం చేయాలంటున్నాం. నిజానికి పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ని ఈరోజు ఇమీడియట్గా తీసుకోవడం వల్ల వచ్చే లాభం లేదు, కానీ అది రావాలి. ఈ రెండు ఉన్నాయి. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ మనం తీసుకోవాలి. ఎలా? పూర్తిగా ఇప్పుడు వెళ్ళి అదేదో తీసేసుకొని మీరందరూ మా దాంట్లో ఉన్నారు అని అంటే అది సాధ్యపడదు. ఎందుకంటే మనం కాశ్మీర్లోనే చూస్తున్నాం. ఇన్ని సంవత్సరాల కాశ్మీర్లో కూడా ఇంకా వాళ్ళ మెదళ్ళన్నీ కూడా పూర్తిగా పొల్యూట్ చేసి విషాన్ని నింపి భారత వ్యతిరేకతనే వాళ్ళ ప్రమాణంగా మార్చుకొని నడిపిస్తున్నటువంటి పాకిస్తాన్ విషయంలో ఈరోజు మనం దాన్ని తీసుకొని ఆ పెంటను రుద్దుకొని ఈరోజు ఇబ్బంది పడే పరిస్థితిలో మనం లేము. బట్ వాళ్ళకి చెప్పాల్సిన జవాబు చెప్పాల్సిన రీతిలో ఇంకా సమర్థవంతంగా గట్టిగా చెప్పాము అనడంలో ఎటువంటి సందేహము అక్కర్లేదు. నో డౌట్ అబౌట్ ఇట్. మన ఆస్పిరేషన్స్ చాలా ఉన్నాయి. ఇంకొక పాయింట్ ఏంటంటే, ఈరోజు భారతదేశము ఆపరేషన్ సింధూర్ తోటి వాళ్ళ ఎయిర్ బేసెస్ని ధ్వంసం చేశాము. వాళ్ళు ఇటువైపు మన పైన దాడి చేస్తూ ఉంటే మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ చాలా సమర్థవంతంగా పనిచేసింది. ఇంకా చెప్పాలంటే ఈరోజు నేను ఇందాకనే చూస్తున్నాను, స్టాక్ మార్కెట్స్ చూస్తుంటే స్టాక్ మార్కెట్స్ విపరీతంగా పెరిగాయి. పాకిస్తాన్ స్టాక్ మార్కెట్లు విపరీతంగా పతనమయ్యాయి. భారతదేశపు స్టాక్ మార్కెట్స్ పెరుగుతూ ఉన్నాయి. అండ్ అందులో డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ ఇంకా పెరుగుతోంది. ఫర్ ఎగ్జాంపుల్ మన వాళ్ళ కాంబినేషన్ చూడండి. అసలు మోదీ గారి ఇది అసలు ఆ వ్యూహం అర్థమైతే నిజానికి అసలు ఇంత ఆలోచిస్తారా అనిపిస్తుంది. సింపుల్ లాజిక్. వాళ్ళ దృష్టిలో ఆడవాళ్ళంటే కేవలం బుర్ఖా వేసుకుని ఒక మామూలుగా చెప్పాలంటే వాళ్ళ దృష్టిలో ఆడవాళ్ళకి ఎటువంటి ప్రామాణికత లేదు. పాకిస్తాన్ దృష్టిలో మీరు అంగీకరిస్తారు కదా. దట్ ప్రాబ్లమ్ ఆఫ్ పాకిస్తాన్ ఈస్ దట్ వాళ్ళకి ఆడవాళ్ళు అనే దానికి ప్రామాణికత లేదు. బట్ మనం ఇద్దరు మహిళామణుల్ని, అది కూడా పెద్ద స్థాయిలో ఉన్నవాళ్ళు కాదు, ఏదో ఆర్మీ జనరల్లో మేజర్ జనరల్లో కాదు, ఒక కల్నల్ సోఫియా ఖురేషి, ఒక వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్, ఇద్దరిని కూర్చున్నబెట్టి పాకిస్తాన్కి సమాధానం చెప్తున్నాం. ఇద్దరు మహిళల్ని మనం ఎంత గౌరవిస్తాము, అది కూడా సోఫియా ఖురేషి ఆవిడ ముస్లిం అండ్ వ్యోమికా సింగ్ సిక్, ఈ ఇద్దరు విషయాల్లో పెట్టుకునే చెప్తున్నారు వాళ్ళంతా. వాళ్ళు ఏంటంటే ముస్లిమ్స్ మీతో సపోర్ట్ చేయరు అనే నెరేటివ్ పాకిస్తాన్ తీసుకుంటుంది. అండ్ సిక్కులు మీ సైన్యంలో ఉండరు, వాళ్ళు ఎవరు సపోర్ట్ చేయరు, ఇదంతా ఖలిస్తాన్ అని చెప్పి వాళ్ళు మాట్లాడతారు. సో వాళ్ళిద్దరినే కూర్చుని మనం సమాధానం చెప్పించి. రెండోది ఆపరేషన్ సింధూర్. హిందువా కాదా అన్నావు కదా, సో సింధూర్తోనే కొడతాను అని చెప్పారు. హిందువా కాదా అని అడిగి చంపారు కదా, సో అదే మీకు సమాధానం. మూడవది ఇంకా టేక్అవేస్ ఉన్నాయి. మూడవది ఏంటంటే, మీరు చైనా పేరు చెప్పుకొని విర్రవీగుతున్నారు కదా, చైనా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఎంత దరిద్రంగా ఉందో, అది ఎంత వీక్గా ఉందో మనం నిరూపించాం. లోపలికెళ్ళి ఎయిర్ బేసెస్ కొట్టాం, లోపలికెళ్ళి ఇక్కడే కూర్చొని లోపలికెళ్ళి టెర్రరిస్ట్ క్యాంపులను కొట్టాం. చైనా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ నిర్వీర్యం అయిపోయింది. ఇంకోవైపు టర్కీ డ్రోన్లు ఇచ్చింది. టర్కీ డ్రోన్లు ఒక్కదాన్ని కూడా ఆపలేదు, అన్నిటినీ కూల్చేశాం. సో మన వైపు డిఫెన్స్ సిస్టమ్ S-400, రష్యా నుంచి తీసుకొచ్చిన S-400, దానికి మార్కెట్ వస్తుంది ఈరోజు. ఓకే, ఇజ్రాయెల్ నుంచి డ్రోన్స్ తీసుకొచ్చాం, హారోప్ డ్రోన్స్, దానికి మార్కెట్ పెరుగుతుంది ఇప్పుడు. ఫ్రాన్స్ నుంచి రఫేల్ యుద్ధ విమానాలు తీసుకొచ్చాం, దానికి మార్కెట్ పెరుగుతుంది. స్కాల్ప్, హ్యామర్ మిజైల్స్ పెట్టాం, వాటికి మార్కెట్ పెరుగుతుంది. వీటన్నిటికీ అన్నిటికీ మళ్ళీ ఏదో పెద్ద బయట దేశాలకు లాభం అనుకున్నారు, మన భారతదేశమే ఇందులో మధ్యలో ఇన్వాల్వ్ చేస్తూ వచ్చారు. ఆకాష్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, S-400 పక్కన ఆకాష్, మనకు తెలియకుండానే కంపారిజన్ వచ్చేసింది. మీరు గమనించండి, S-400 అనేది చాలా కాస్ట్లీయెస్ట్ ఒక సిస్టమ్, అది నిజానికి చాలా కాస్ట్లీ. ఆ పక్కనే ఆకాష్ పెట్టారు, మనదే ఆకాష్. సో మీకు కావాలంటే ఆకాష్ కూడా తీసుకోవచ్చు. సో ఎట్ ద సేమ్ టైం నాగాస్త్ర మన సిస్టమ్, మన మిజైల్ సిస్టమ్, మన డ్రోన్ సిస్టమ్. సో ఒక బ్యూటిఫుల్ అరేంజ్మెంట్ ఇది, మనమేం ఊరికే చేసింది కాదు, బ్యూటిఫుల్ అరేంజ్మెంట్ దీంట్లో. అండ్ ఇప్పుడు ఈరోజు F-16 కూల్చామని అంటున్నారు, అమెరికాకి సంబంధించిన F-16 కూల్చామని అంటున్నారు. ఇప్పుడు అమెరికా వాడికి బాధ, నా F-16 పోయింది, రాఫేల్ గెలిచింది, ఎట్లా? సో
ఇందులో పెద్ద పెద్ద ఈక్వేషన్స్ ఉన్నాయి. మనం ఆ బిగ్ గేమ్ ని అర్థం చేసుకోకుండా ఊరికనే యుద్ధం అయిపోయింది, యుద్ధం చేస్తే బాగుండేది, మోదీ గారు వెనకడుగేశారు అని అంటే పొరపాటు. నిజానికి మోదీ గారి టార్గెట్ ఏంటి అంటే డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ. నేను ఒక వీడియో చేశాను, చాలా పూర్తి డీటెయిల్స్తో చెప్పాను నేను. డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ ఈ 2024-25 సంవత్సరంలో 21,000 కోట్ల ఎక్స్పోర్ట్స్ చేశాం మనం. 2013-14కి కేవలం 600 కోట్లు ఉండేది మన ఎక్స్పోర్ట్స్. ఈరోజు 21,000 కోట్ల ఎక్స్పోర్ట్స్ చేశాం. ఆయన 2029కి 50,000 కోట్ల టార్గెట్ పెట్టుకున్నారు. 2029 50,000 కోట్ల టార్గెట్. 2029 అక్కర్లేదు. బట్ ఎస్, ఈ ఆపరేషన్ సింధూర్ వల్ల నాకు తెలిసి 2028లోనే మనం అధిగమిస్తాం. సో మన బ్రహ్మోస్ కానీ, మన ఆకాష్ కానీ, మన డిఫెన్స్ సిస్టమ్ కానీ, మన వెపనరీ కానీ, ఇవన్నీ ఈరోజు రేపు పొద్దున మనం చేయగలుగుతాం. సో బేసికల్లీ దీంట్లో ఎకానమీ ముడిపడి ఉంది, ఇంటర్నేషనల్ అఫైర్స్ ముడిపడి ఉన్నాయి. ఇవన్నీ చాలా పెద్ద విషయాలు. మనం సింపుల్గా ఏదో ఒక నెరేటివ్లో, పొలిటికల్ నెరేటివ్స్లో మనం భాగం కాకుండా, ఇందాక స్టార్టింగ్లో నేను చెప్పాను, మోదీ హై తో ముమ్కిన్ హై. ప్లీజ్ హ్యావ్ దట్ ఫెయిత్ అండ్ హ్యావ్ దట్ ఫెయిత్ ఆన్ అవర్ డిఫెన్స్ ఫోర్సెస్. సెల్యూట్ టు డిఫెన్స్ ఫోర్సెస్. వాళ్ళు మన కోసం ఉన్నంత కాలము వాళ్ళు నిజానికి వాళ్ళకి ఎటువంటి లాభాపేక్ష లేదు, వ్యక్తిగత ప్రయోజనాలు వాళ్ళకి లేవు, స్వార్థ చింతన అంతకంటే లేదు. నిజానికి ఎప్పుడు కూడా సైన్యానికి సంబంధించినటువంటి విషయంలో ఎటువంటి శశభిషలు, అనుమానాలు మనకు అక్కర్లేదు. పాకిస్తాన్లో సైన్యం ఉంది అంటారు, కాదు అసలు. యాక్చువల్లీ సైన్యానికి ఒక దేశం ఉంది, దాని పేరు పాకిస్తాన్. ఓకే, పాకిస్తాన్కు సైన్యం ఉండడం కాదు, సైన్యానికే పాకిస్తాన్ ఉంది. వాళ్ళు అలాగే చేస్తారు, మనం అలా కాదు. మనది ఒక డెమోక్రటిక్ కంట్రీ. మనకున్నటువంటి ఈ ఎస్టాబ్లిష్మెంటు, మనకున్న పొలిటికల్ ఎస్టాబ్లిష్మెంటు, ఇంకోవైపు డిఫెన్స్ ఫోర్సెస్, వీళ్ళపైన భరోసా మనం పెట్టుకొని మనం నిశ్చింతగా ఉండొచ్చు. ఇవాళ మనం ఇంత మాటలు మాట్లాడుతున్నాం, కానీ అందులో వచ్చిన డ్రోన్లు ఒక్కటి మనకు తగిలుంటే, మన మామూలు పౌరుల పైన తగిలి ఉంటే ఎలా ఉండేది పరిస్థితి? ఊహించుకోవడానికే చాలా బాధగా ఉంటుంది, చాలా భయంగా ఉంటుంది. సో ఒక్కటి కూడా తగలకుండా, అంటే వాడు స్వామ్ ఆఫ్ డ్రోన్స్ వేశాడు, వందలాది డ్రోన్స్ ఒకటేసారి వచ్చి కొట్టాయి. అయినప్పటికీ ఒక డ్రోన్ కూడా, ఒక మిజైల్ కూడా మన పైన పడకుండా మనం ఆపగలిగే శక్తి సామర్థ్యాలు మనకున్నాయి. కానీ అది ఎస్కలేట్ అయితే ఆ కొలెటరల్ డ్యామేజ్ ఇంకా పెరిగే అవకాశం ఉంది. పెరగకుండా ఎక్కడ తెంచాలో, ఎక్కడ ఆపాలో తెలిసినటువంటి ఒక మెకానిజం, ఎస్టాబ్లిష్మెంట్ మన దగ్గర ఉంది. దానికి ఖచ్చితంగా హ్యాట్స్ ఆఫ్ చెప్తూ, నేను ఏదైనా తప్పులు మాట్లాడుంటే ప్లీజ్ కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. నేను ఆ తప్పులు మాట్లాడితే అవన్నీ నాయే, ఒప్పులు మాట్లాడితే నిజంగా మంచిగా ఉన్నవి అనిపిస్తే కనుక నా గురువులవే. థ్యాంక్ యూ వెరీ మచ్. భారత్ మాతాకి జై. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.